సంక్రాంతి పండుగకు సిటీ పబ్లిక్ తమ సొంతూర్లకు వెళ్తున్నారు. హైవేలపై రద్దీ భారీగా ఉంటుంది. పంతంగి టోల్ ప్లాజా వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై 150 మంది ట్రాఫిక్ సిబ్బంది, 8 మంది ఇన్స్పెక్టర్స్, ఒక ఏసీపీ విధుల్లో ఉన్నారు. జాతీయ రహదారిపై ఎక్కడా కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్న యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణతో అజయ్ ఫేస్ టు ఫేస్. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరం నుండి సొంతూళ్ళకి పట్నం విడిచి పల్లెబాట ప్రజలు పట్టారు. మెయిన్గా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన వాహనాల రద్దీ, వాహనాలకు సంబంధించిన రాకపోకలు పెరిగాయి. సో పంతంగి టోల్ గేట్ వద్ద మొత్తం కూడా ఈ వాహనాలకు సంబంధించి టోల్ ప్లాజా వద్ద కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడంతో పాటు ఇటు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన మెయిన్గా ఇటు ఆంధ్రప్రదేశ్ వెళ్లే వాహనాలు మొత్తం కూడా ఈ రోడ్ నుండే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వేలాదిగా వాహనాలు ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది అని భావించి ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు కూడా పూర్తి స్థాయి చర్యలు తీసుకున్నారు. ఈ టోల్ సంబంధించిన సిబ్బందికి కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఎక్కడ వాహనాలు నిలిచిపోకుండా. ఎందుకంటే టోల్ గేట్ వద్ద వాహనాలు నిలిచిపోవడం కావచ్చు, వాహనాలకు సంబంధించిన మూవ్మెంట్ స్లో ఉంటే ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ వెనక వచ్చే వాహనాలపైన పడుతుంది. కాబట్టి టోల్ ప్లాజా వద్ద ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడంతో పాటు పోలీసులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న సిట్యుయేషన్ ఉంది. సో ఇప్పటికైతే వాహనాలకు సంబంధించి నిన్న సాయంత్రం నుండి కొంతమేరకు వాహన రాకపోకలు పెరిగాయి. ఈ రోజు నుండి సెలవులు కావడంతో పెద్ద ఎత్తున సొంతూళ్లకు ప్రజలు వెళ్తున్న పరిస్థితి ఉంది. సో టోల్ ప్లాజా వద్ద, పంతంగి టోల్ ప్లాజా వద్ద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, అట్ ది సేమ్ టైం యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, రోడ్లపైన వాహనాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది మాట్లాడేందుకు మనతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ ఉన్నారు. సార్, సంక్రాంతికి పట్నం విడిచి పల్లెబాట పడుతున్నారు ప్రజలంతా కూడా. మెయిన్గా హైవే పైన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి అత్యంత రద్దీగా మారుతుంది. ప్రజల యొక్క సంక్షేమమే ప్రభుత్వం యొక్క ధ్యేయము. దానిలోని భాగంగానే ఈ ట్రాఫిక్ క్రమబద్ధీకరణ అనేది నిర్విరామంగా మా పోలీస్ శాఖ, మన ఎస్పీ గారి ఆదేశానుసారంగా, మా యాదాద్రి జిల్లా వారు చెప్పిన ఆదేశానుసారంగా ఈరోజు మేము 150 మంది పోలీస్ సిబ్బందిని, తర్వాత 8 మంది ఇన్స్పెక్టర్లని, ఒక ఏసీపీని ఈ టోల్ ప్లాజాలలో బందోబస్తు వేయడం జరిగింది. ఈ టోల్ ప్లాజాలు కూడా 2 షిఫ్ట్లు వేయడం జరిగింది, మార్నింగ్ షిఫ్ట్ అండ్ ఈవినింగ్ షిఫ్ట్. 2 o'clock మా వాళ్ళు బందోబస్తులో డ్యూటీలో ఉంటారు. ముఖ్యంగా మా ధ్యేయం ఏంటంటే ట్రాఫిక్ క్రమబద్ధీకరణ జరగాల, ఎటువంటి పరిస్థితుల్లో జామ్ జరగకుండా చూసుకోవడానికి ఇరువైపులా మేము 2 క్రేన్లను పెట్టడం జరిగింది. అదేవిధంగా అంబులెన్స్ సౌకర్యము, దానిలో కూడా మెడికల్ ఎయిడ్ ఇవ్వడానికి కూడా సంబంధిత మెడికల్ సిబ్బందిని కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే ప్రజల యొక్క సంక్షేమం ఆ ధ్యేయంలో భాగంగా ఇవన్నీ ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో మేము చర్యలు చేపడుతూ ఉన్నాము. అదేవిధంగా నిన్న ఉదయం నుంచి ఈరోజు ఉదయం వరకు 58,000 సంఖ్యలో ఉన్నటువంటి ఈ 4 వీలర్స్ వాహనాలు ఈ టోల్ ప్లాజా నుంచి వెళ్లడం జరిగింది. ఈరోజు కూడా సుమారు 75,000 వాహనాలు వెళ్తాయి అందాజుతో మేము అనుకుంటున్నాము. ఇదే విధంగా ఇప్పుడు వెళ్ళేటప్పుడు అంటే పండగకు 2 రోజుల ముందులో మనకు భారీ ఎత్తున ఇటు ఆంధ్ర వైపు కానీ ఇటు తెలంగాణ మారుమూల గ్రామానికి వెళ్ళడానికి వెహికల్స్కు సౌలభ్యం ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా మేము చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా పండగ అయిన తర్వాత మళ్ళీ రిటర్న్లో కూడా ఈ ఏరియాలో, ఎందుకంటే టోటల్ టోల్ ప్లాజాలో 16 వేస్ ఉన్నాయి. 16 ఏదైతే మార్గాలు ఉన్నాయో 16 మార్గాలలో ప్రజెంట్గా ఇప్పుడు 8 మార్గాలు వెళ్ళడానికి, 8 మార్గాలు రావడానికి పెట్టడం జరిగింది. ఈ 8 మార్గాల్లో కూడా ఇప్పుడు ఒకవేళ ట్రాఫిక్ రద్దీ పెరిగినట్లయితే 8 మార్గాలని ఇంకో 2 మార్గాలని పెంచి వాటిని 10 మార్గాలు పెంపుడు చేయడం జరుగుతుంది. ఈచ్ మార్గం దగ్గర ట్రాఫిక్ స్కానర్స్, అక్కడ వాళ్ళ ఈ టోల్ ప్లాజా సిబ్బందిని ఇద్దరిని ఇరువైపులా పెట్టడం జరిగింది. వాళ్ళు వచ్చిన ప్రతి వెహికల్ని కూడా ఆ స్కానర్ని పెట్టేసి వెహికల్ని ఇమీడియట్గా వెళ్ళడానికి చూస్తారు. ఎక్కడ కూడా ట్రాఫిక్ రద్దీ జరగకుండా, ట్రాఫిక్ జామ్ జరగకుండా పటిష్టమైన చర్యలు ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము తీసుకుంటున్నాము. ఈ విధంగా మా యాదాద్రి జిల్లా ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము గతంలో కూడా ఈ ఏరియాలో బందోబస్తు పర్యవేక్షించడం జరిగింది, సజావుగా ట్రాఫిక్ నియంత్రణ చేయడం జరిగింది. ఈసారి కూడా ఎటువంటి ట్రాఫిక్ నియంత్రణలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు చేపడుతున్నాం. మీ లిమిట్స్ లో కొన్ని ప్లేసెస్ లో రోడ్డు వర్క్స్ కూడా నడుస్తున్నాయి కాబట్టి కొంత ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ ఏర్పడే అవకాశం ఉంటుంది. సో అక్కడ ఎలాంటి చర్యలు ఏరియాలో అంటే ఇప్పుడు ప్రెసెంట్ గా మా ప్లేసు ఈ టోల్ ప్లాజా నుంచి జస్ట్ ఒక 1/2 km వరకే మా సరిహద్దు ఉంటుందండి. అది తర్వాత నల్గొండ జిల్లా కిందకి వస్తుంది. ఎందుకంటే అది నల్గొండ జిల్లా వాళ్ళు చేపడతారు. ఇది పెద్ద కాపర్తి నుంచి మేము యూతల వరకు మాత్రమే మా సరిహద్దు వరకు ఎక్కడ కూడా మాకు జరిగినట్టు అంటే ఇంకా మా ఏరియా లేదు. కాకపోతే మాకు ఎంట్రీ పాయింట్లో
అంటే పర్టికులర్లీ చౌటుపల్లి ఎంట్రీ పాయింట్లోనే కొంచెం అక్కడ రోడ్ వైండింగ్ జరిగి సర్వీస్ రోడ్ల నుంచి వెహికల్ తీసుకెళ్లడం జరుగుతుంది. అక్కడ కొంచెం జరుగుతుంది కాబట్టి అక్కడ మనం పోలీస్ సిబ్బంది పెట్టి ట్రాఫిక్ కంజెషన్ జరగకుండా పటిష్టమైన చర్యలు చేపడుతున్నాం. ఈ విధంగా వేలాది వాహనాలు ట్రావెల్ చేస్తున్నాయి. సో ఒకవేళ బ్రేక్ డౌన్ అవ్వడము ఇలాంటివి జరిగితే ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ వెనకాల వచ్చే వాహనాల పైన పడుతుంది. సో ఈ బ్రేక్ డౌన్ ఇలాంటి ఇష్యూస్ రేజ్ అయినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటాం? ఎస్, బ్రేక్ డౌన్ జరుగుతుంటే మేము ఆల్రెడీ ఆర్టీసీ డిఎంస్కి మేము లెటర్ ఇవ్వడం జరిగింది. ఆర్టీసీ సంబంధించిన అక్కడ మోటార్ మెకానిక్స్ కూడా మేము పెడుతున్నాము. అలాగే టోల్ ప్లాజా వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేశాము. వాళ్ళు కూడా ఎందుకంటే when they are collecting the fees, it is the duty of the concerned toll plaza personnel to provide technical personalities. So they should be here, they should be taken care of the each and every vehicle. The whatever vehicle is found to be malfunctioning, that has to be taken care of them only. But apart from the police point of view also, we will be providing technocrat personalities from concerned DMs, concerned depot managers. They will be providing us and they will be keeping here only, they will be taking care of entire స్మూత్ ప్రాసెస్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఫాస్టాగ్ ఉపయోగిస్తున్నారు. ఫాస్టాగ్ ఒకవేళ మొరాయించడం కావచ్చు లేదా ఫాస్టాగ్ ప్రాబ్లమ్స్ వస్తే మాన్యువల్ గా ఎలాంటి ఏర్పాట్లు చేశారా, ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఎస్, దేర్ యు ఆర్. మేము వీఆర్ ప్రొవైడింగ్ హ్యాండ్ స్కానర్స్ ఆల్సో. ఇప్పుడు ఈచ్ లేన్ వీఆర్ పుట్టింగ్ 2 పర్సనల్ విత్ హ్యాండ్ స్కానర్స్. వెన్ సచ్ కండిషన్ ప్రివైల్స్, సడన్లీ విత్ హ్యాండ్ స్కాన్ పర్సనల్ విల్ ప్రెసెంట్ టు సర్వీస్. దే విల్ పుట్ ది హ్యాండ్ స్కానర్ అండ్ దే విల్ లెట్ ఆఫ్ ద వెహికల్ ఫోర్త్ విత్. ఇది మొత్తానికి వాహన రాకపోకలకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నాము. ఈ రోజు దాదాపు 70,000 వరకు కూడా వాహనాలు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన ప్రయాణించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశాము అంటున్నారు పోలీసులు. పంతంగి టోల్ ప్లాజా నుండి కెమెరా పర్సన్ హర్షతో అజయ్, V6 న్యూస్.